ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడితో పాటే మంత్రివర్గ విస్తరణ కూడా ఏపీ టీడీపీలో కాకరేపుతోంది. ఇప్పుడున్న మంత్రుల్లో చాలా మంది మీద సీఎం అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. దీంతో కొందరికి చెమటలు పడుతుండగా మరికొందరు ఉత్సాహంగా ఉన్నారు. మొత్తం మీద ఎలాంటి మార్పులకు అవకాశం ఉంది? లోకేష్ కు ఎమ్మెల్సీ ఖరారవడంతో ఇక ఏపీ మంత్రివర్గ విస్తరణ ఖాయమని తేలిపోయింది. అందుకు మార్చి 29ని ముహూర్తంగా ఎంచుకున్నట్టు సమాచారం. అనుకోని కారణాలతో లేట్ అయినా వారానికి మించి ఉండదన్నది టీడీపీ వర్గాల మాట. దీంతో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్న విషయంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వరుసగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే కనీసం 4-5 మంత్రులను తప్పించవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడి సీటు పదిలమే అయినా ఇటీవలి కాలంలో చంద్రబాబు ఆయన మీద గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ జిల్లా నుంచి కళా వెంకట్రావు కూడా బెర్త్ ఖాయమని తెలుస్తోంది. విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిమిడి మృణాలినిపై వేటు పడడం ఖాయమనే అభిప్రాయం ఉంది. ఆశించిన స్థాయిలో మృణాలిని పనితీరు లేదన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఆమెకు బదులు పార్టీలో కొత్తగా చేరిన సుజయకృష్ణ రంగారావుకు అవకాశం రావచ్చు. విశాఖ జిల్లాలో అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులకు ఢోకా లేకున్నా గంటాకు శాఖాపరమైన మార్పులు ఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లా నుంచి ఎస్సీ కోటాలో వంగలపూడి అనిత ఆశగా ఉన్నారు. అయితే మిగతా జిల్లాల్లోని మార్పులు చేర్పుల మీదే ఈమె భవితవ్యం ఆధారపడి ఉంది. తూర్పుగోదావరిలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి యనమలకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే చినరాజప్ప శాఖ మార్పుపై చర్చ జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో బీజేపీకి చెందిన మాణిక్యాలరావు విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. మరో మంత్రి పీతల సుజాత కొనసాగింపుపై 50-50 ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్రను తప్పిస్తారన్న ప్రచారం ఉంది. జిల్లాలో ఉన్న మరో 2 మంత్రుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ జిల్లా నుంచి కాపు కోటాలో బోండా ఉమా, మైనారిటీ కోటా నుంచి జలీల్ ఖాన్ రేసులో ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మరో నేత మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా తెరపైకొస్తోంది. గుంటూరు జిల్లాలో మంత్రి రావెలను తప్పిస్తారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. మరో మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఢోకా ఉండదంటున్నారు. ప్రకాశం జిల్లా విషయానికొస్తే సిద్ధా రాఘవరావుకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ జిల్లా నుంచి ఎస్సీ కోటాలో జూపూడి ప్రభాకర్ రావు పదవి ఆశిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ కోసం అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణకు ముప్పు ఉండదని అంటున్న సిఆర్డీఏ చైర్మన్ బాధ్యతలు అప్పచెబుతారన్న ప్రచారం ఉంది. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బెర్త్ దాదాపు ఖరారైనట్టు సమాచారం. కర్నూలు జిల్లా నుంచి కేఈ కృష్ణమూర్తి సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఈ జిల్లాలో భూమా ఫ్యామిలీకి అవకాశం కల్పించే సూచనలున్నా శిల్పా సోదరులు అడ్డుపడవచ్చు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తప్పిస్తారన్న వాదన బలంగా ఉంది. ఈయన స్థానంలో అమర్నాథ్ రెడ్డికి ఛాన్స్ దక్కవచ్చునంటున్నారు. ఈ జిల్లా నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ప్రయత్నిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత సేఫ్ జోన్లోనే ఉన్నారు. పల్లె రఘునాథరెడ్డి పరిస్థితి డోలాయమానంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ జిల్లా నుంచి పయ్యావులు కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి వంటి వారు పదవులు ఆశిస్తున్నారు. కడప జిల్లా నుంచి ప్రస్తుతం మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి రేసులో ఉన్నారు. మొత్తం మీద బొగ్గకారు వైభోగంపై ఏపీ టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది.